ఇప్పుడు సుమన్ తల్వార్ గారు మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, కలియుగ దైవం ప్రతిరూపంగా వారు బాసిల్లారు. వారిని సందేశించవలసిందిగా కోరుతున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. వేదికను అనిపించిన పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారికి, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి, మంత్రి గారికి, మరి ఈరోజు మా కమిటీ వారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, ప్రియమైన అభిమానులు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నెల క్రితం బాలయ్య బాబా గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ రావడమే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాలయ్య గారు నిజంగా ఫోన్ చేశారు లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేనే బ్రదర్ అని చెప్పి మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే మేము షూటింగ్లో కలుస్తుంటాం, అది వేరే విషయం. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి. ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పి చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి, బాలకృష్ణ గారు నన్ను అడిగారు. అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవలు చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో నేను యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మన డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలీదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మరి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చేది. సరే, తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకు అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ముప్పు ఉండదు. వాళ్ళు వేరే అంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది జనరల్గా మెయింటైన్ చేయడానికి దాని మీద వెళ్తుంటుంది. కానీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి వారు నిర్ణయించుకున్నారు. సో చాలా విషయాలు నేను బాలయ్య బాబు గారు ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాం. అయితే ముఖ్యమైన విషయం దీంట్లో మాట్లాడింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఇట్లా తిరుగుతుందంటే దానికి కారణం డిస్ట్రిబ్యూటర్. ఒక డిస్ట్రిబ్యూటర్ చాలా రిస్క్తో సినిమా కొంటున్నారు. సినిమా ఆడితే ఓకే, సినిమా ఆడకపోతే పాపం ఎక్కడో పైన ఉన్న వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని మనం ఎలా కాపాడాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఆ విధంగా కొన్ని చెయ్యాలి. అదే మాదిరిగా డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రాలో సముద్రం ఉంది, విశాఖపట్నం కానీ నెల్లూరు కానీ అటు తీసుకుంటే సముద్రం ఉంది, అరకు ఉంది, అద్భుతమైన హిల్ స్టేషన్, ఈస్ట్ వెస్ట్ వెళ్తుంటే ఆ అద్భుతమైన గ్రామీణ ప్రాంతం ఆ సీనరీ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా ల్యాండ్ చాలా ఉంది. కేవలం ఒక ఇక్కడ తెలుగు షూటింగే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే తమిళనాడు ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, నార్త్ ఇండియా ఉండొచ్చు, అట్నుంచి కూడా వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి షూటింగ్స్కి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ, మనకి మెయిన్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి. అదే మాదిరిగా చాలామంది ఓన్లీ సినీ జీవితం మీద ఆధారపడి ఉన్నారు, పాపం చాలామంది కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ ముఖ్యంగా బాలయ్య బాబు గారు నిర్ణయించుకున్నారు. సో తప్పనిసరిగా నా సర్వీస్ ఉంటుంది. నేను నా సాయ శక్తి మీద నేను ఇక్కడ డెవలప్ అవడానికి నేను ట్రై చేస్తాను. అదే మాదిరి మిగతా అందరూ కమిటీ వాళ్ళు కూడా అదే మాదిరిగా సాయం చేసి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి బ్రదర్ బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య.
గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతోటి ఏవైతే ఆ రోజున పక్కన పెట్టేయబడినటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది యొక్క పేర్లతోటి అనేక ఉత్సవాలు నిర్వహించడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కళలు విలసిల్లే విధంగా, కళాకారులు ఆనందపడే విధంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన పర్యాటక రంగం కానివ్వండి, సాంస్కృతిక రంగం కానివ్వండి, అన్ని విధాల ముందుకు వెళ్ళటానికి అనువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఏ రకంగా మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్ర ప్రాంతంలో ముందుకు తీసుకువెళ్ళాలి. నాటక రంగం, పద్యం, మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యం ఉన్నటువంటి పౌరాణిక నాటకాన్ని మళ్ళీ ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా టీవీ రంగంలో స్థానిక కళాకారుల యొక్క ప్రతిభను ఉపయోగించుకుని వారిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలతోటి ముఖ్యమంత్రి గారు చాలా రోజులుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు చేసిన మీదట ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ఇవాళ మళ్ళీ పూర్తి స్థాయిలో మనకు కూడా ఎఫ్టీసీని ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా ఒక పక్కన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి అభివృద్ధి జరగాలి. దానికి సంబంధించి నంది అవార్డులు రావాలి. దాంతోపాటు నంది నాటకోత్సవాలు జరగాలి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలు విలసిల్లాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి అనేక రకాలుగా ఆలోచించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్టీసీ టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి ఎఫ్టీసీ కార్యక్రమాల్ని విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీక్షాకంకణబద్ధంగా ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డుల ప్రకటన కానివ్వండి, 2014 నుంచి 19 మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాలకి ప్రకటించారు. అవి కొంత చేయాల్సిన అవసరం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డుల యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం ఎలాగనేటువంటి ఆలోచనని కూడా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చేస్తున్నటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా నాటక కార్పొరేషన్, ఈ మూడిట్ల సమ్మిళితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ టీవీ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టీం బాగా పనిచేయాలని భరత్ భూషణ్ గారు, చిక్కాల ఉమామహేశ్వరరావు గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు బాగా ముందుకు వెళ్ళాలని మొత్తం టీం సభ్యులందరూ కూడా చూస్తే అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి సభ్యులు, డైరెక్టర్లు ఉన్నారు. అందరూ కలిసి రాబోయే రోజుల్లో మనం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని చేయడానికి ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నాను. ఇక్కడికి చాలా మంది నిర్మాతలు వచ్చారు, పెద్దవారు వచ్చారు సినిమా రంగం నుంచి. నేను ఒక్కటే కోరుతున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షూటింగులు జరగడానికి ఏమాత్రం కొదవలేదు. అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతం కనుక కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, అటుపక్కన తమిళ పరిశ్రమ కానీ ఇటుపక్కన పశ్చిమ బెంగాల్ కానీ వారందరూ వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకుంటా ఉన్నారు. మన తెలుగు సినిమాలు కూడా అద్భుతంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక పక్కన అరకు వ్యాలీ, మరో పక్కన మారేడుమిల్లి, తిరుపతి ప్రాంతం, అమరావతి ప్రాంతం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి షూటింగ్ లొకేషన్స్. షూటింగులు కొదవలేదు కానీ మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ఇంకా చేయాల్సి ఉంది. దానికే నిర్మాతల్ని, సినిమా రంగానికి చెందిన పెద్దవారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు రండి, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవాళ
పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే ఇండస్ట్రీగా గుర్తించి వారికి వెసులుబాటు కల్పిస్తున్నామో, అదే రకంగా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉందనేటువంటి మాట మీకు తెలియజేస్తున్నాం. రండి, వచ్చి మీరు ఇక్కడ సినిమా స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి నిర్మించండి. ఇక్కడ నిర్మిస్తే స్థానిక కళాకారులకి, స్థానిక ప్రతిభకి పూర్తి స్థాయిలో అవకాశం దొరికేదానికి వీలుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్లు మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పరిశ్రమ ముందుకు రావాలనేటువంటి మాటని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి త్వరలోనే తప్పనిసరిగా ఎఫ్డిసి తరఫున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా మనకి ఎఫ్డిసి ఉంటుంది. ఆ ఎఫ్డిసి ద్వారా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని దాన్ని అమలు చేసే విధంగా, తద్వారా రాబోయే రోజుల్లో గతంలో ఇంతకు ముందు పెద్దలందరూ చెప్పిన విధంగా ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సినిమా పరిశ్రమకి ఒక కీలకమైన స్థానంగా ఉందో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి షూటింగ్ స్పాట్స్ ని అభివృద్ధి చేయడానికి మన అందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను.